హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవిలవ్ డైరీస్. ఇవాంటి మన రెసిపీ చామకూర పొట్లాలు. చాలా ఓల్డ్ రెసిపీ అండి ఇది. ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రెసిపీ చేసింది, మీకు చూపించాలని ఈ వీడియో షూట్ చేశాను. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. పప్పుకి, సాంబార్కి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. మరి ఎలా చేయాలో సింపుల్గా చూసేయండి. ఫస్ట్ బేసన్ తీసుకోవాలి. 1.5 కప్ దాకా తీసుకున్నాను ఇక్కడ. అందులోనే 1 కప్పు దాకా ఆనియన్ కూడా ఇలా చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే అజ్వైన్, వాము వేసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ మిర్చి పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా వాటర్ వేస్తూ మనము మిక్స్ చేసుకోవాలి అన్నమాట. మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోవద్దు. ఇది కొద్దిగా ఇలా చూపిస్తున్న విధంగానే మిక్స్చర్ అనేది ఉండాలి ఇది. తర్వాత చూస్తున్నారు కదా, చామకూర అనేది ఇలా ఉంటుందన్నమాట. మార్కెట్లో దొరుకుతాయి, ఊర్లలో అయితే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. చామకూర అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనం చేసుకున్న ఈ మిక్స్చర్ అనేది ఈ ఆకు పైన స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి పొట్లంలాగా. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పొట్లం అనేది విడిపోకుండా లవంగా అనేది పెడతారు, లేకపోతే ఈ టూత్పిక్ కూడా పెట్టవచ్చు. కానీ మమ్మీ ఇలా సింపుల్గా చుట్టేసేసింది. తర్వాత దీన్ని స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక బౌల్లో వాటర్ పెట్టేసి తర్వాత ఇలా హోల్స్ ఉన్న బౌల్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం చేసుకున్న ఈ పొట్లాలు అనేది ఇందులో పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి. కానీ కొంతమంది ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టేసుకుంటారు. నేను ఇలా సింపుల్గా వాటర్ పెట్టేసి స్టీమ్ చేసేసుకున్నాను. లిడ్ పెట్టేసి 10 to 15 minutes దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టీమ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికిపోతాయి అన్నమాట. ఇవి చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా రెసిపీ. ఇలా మనము దీన్ని కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మనం వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని మనం ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి కాస్త మినపప్పు వేసేసి కొద్దిగా వేయించాక ఈ పొట్లాలు అనేది పీసెస్ని అందులో వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత మనం వేడిగా సాంబార్కైనా పప్పుకైనా సైడ్ డిష్గా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతమందికి ఈ రెసిపీ అనేది తెలుసు, చామకూర అనేది ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఒక్కసారి మార్కెట్లో అవైలబుల్ ఉంటే ఒకసారి తెచ్చుకొని ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలా నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్.